పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. 2026లో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్కి క్యూ కట్టడం ఖాయం అన్న ఎక్స్పెక్టేషన్స్కి నెమ్మదిగా తెరపడుతోంది. ఈ ఏడాది టాప్ స్టార్స్ అంతా థియేటర్లోకి రావడం పక్కా అనుకుంటున్న తరుణంలో ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇస్తున్నారు. అసలు ఈ ఏడాది థియేటర్లోకి వచ్చే పెద్ద సినిమాలెన్ని, వచ్చే ఛాన్స్ ఉన్న మూవీస్ ఏంటి, ఓ లుక్ ఇద్దాం రండి. విన్నారుగా, కాస్త ఆలస్యమైన ఈసారి డేట్ మారదంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా మాటిచ్చేశారు దర్శకుడు బుచ్చిబాబు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్ అయింది. మరి ఆ తర్వాత రాబోయే బిగ్ మూవీస్ ఏంటన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్. పెద్ది తర్వాత డేట్ లాక్ చేసుకున్న మూవీ టాక్సిక్. కేజీఎఫ్ తర్వాత యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అభిమానుల అంచనాలకు తగ్గ రేంజ్ లో మేకర్స్ స్పందించడం లేదు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్ స్పీడ్ పెంచడం లేదు. దీంతో ఆన్ టైం ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందా లేదన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. మరోవైపు నాని ది ప్యారడైజ్, ప్రభాస్ ఫౌజీ సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయన్న వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. కానీ ఫౌజీ షూటింగ్ స్టేటస్ ఏంటన్నది అర్థం కావడం లేదు. ది ప్యారడైజ్ టీం కూడా వరుస వాయిదాలతో టెన్షన్ పడుతోంది. దీంతో ఈ సినిమాలో ఈ ఏడాది వస్తాయా లేదా అన్నది అనుమానంగానే ఉంది. ఈ ఇయర్ పక్కాగా రిలీజ్ అవుతుందన్న ఆశలు కల్పిస్తున్న మరో మూవీ రామాయణ. గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యష్ కూడా ఈ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తుండటంతో రామాయణ రిలీజ్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ గానే కనిపిస్తోంది. ఎలా చూసుకున్నా ఈ పెద్ద తర్వాత ఈ ఏడాది 1-2 పెద్ద సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.